వర్షం ఆగిపోయింది. కానీ వారి మధ్య ఉన్న నిశ్శబ్దం మాత్రం ఇంకా ఆగలేదు. అనన్య కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తుంది. వర్షం నీళ్ళల్లో తన కన్నీళ్లు కలిసిపోయాయేమో అన్నట్టుగా చూస్తుంది. వెనుక నుంచి అరవింద్ అడుగుల శబ్దం వినిపించింది. కానీ మాటలు మాత్రం రావడం లేదు. ఇంతేనా? అనన్య స్వరం కదిలింది. అరవింద్ నిశ్శబ్దంగా నవ్వాడు. అది ఆనందం కాదు, ఓటమి నవ్వు. ప్రేమ సరిపోదు అనన్య, జీవితం చాలా కఠినం. ఆ మాటలే ఆమె హృదయాన్ని చీల్చాయి. 7 ఏళ్ల జ్ఞాపకాలు, చిన్న గొడవలు, పెద్ద కలలు అన్నీ ఒక్క క్షణంలో అర్థం లేనివిగా మారిపోయాయి. అనన్య వెళ్ళిపోయింది. తిరిగి చూసుకోలేదు. రోజులు గడిచాయి, నెలలు మారాయి. అరవింద్ విజయంలో ఉన్నాడు. కానీ ఖాళీగా అనన్య జీవితం ముందుకు సాగింది. కానీ హృదయంలో ఒక మూల ఖాళీగానే ఉంది. ఒకరోజు అనుకోకుండా ఇద్దరూ కలిశారు. కళ్ళల్లో ప్రేమ ఇంకా ఉంది. కానీ మధ్యలో ఉన్న గోడలు ఎక్కువయ్యాయి. ఇప్పుడైనా మనం అని అరవింద్ అడిగాడు. అనన్య చిరునవ్వు నవ్వింది ఆ మాటకు. కొన్ని ప్రేమలు కలవడానికి కాదు, గుర్తుగా ఉండటానికి. ఆమె అలా చెప్పి వెళ్ళిపోయింది. ఈసారి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది వారి ప్రేమకు నిజమైన ముగింప లేదేమో. ఎందుకంటే ప్రేమ ముగిసిన జ్ఞాపకాలలో అది ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. వర్షం మధ్యలో వారి పెదవులు కలిశాయి. ఆ క్షణంలో కాలం ఆగిపోయినట్టే అనిపించింది. అది కోరిక కాదు, విడిపోవాలన్న భయానికి ఎదురుగా నిలబడ్డ చివరి ప్రయత్నం. అనన్య కళ్ళల్లో కన్నీళ్లు మళ్ళీ వెలుగులా వచ్చాయి. అరవింద్ ఆమె నుదుటిని తాకుతూ నెమ్మదిగా ఇలా అన్నాడు. మన ప్రేమ ఓడిపోలేదు, మన పరిస్థితులే గెలిచాయి. ఆ మాటల్లో స్వంత్వన లేదు, కానీ నిజం ఉంది. వారు విడిపోయారు. కానీ ఆ రాత్రి తర్వాత ఇద్దరి జీవితాల్లోనూ ఎవరూ పూర్తిగా ప్రవేశించలేకపోయారు. అనన్య పెళ్లి చేసుకుంది, నవ్వింది, బాధ్యతలు తీసుకుంది. కానీ వర్షం పడినప్పుడల్లా కిటికీ దగ్గర ఆగిపోయేది. అరవింద్ విజయాల్ని చేరుకున్నాడు, పేరు బాగా సంపాదించాడు. కానీ ప్రతి ప్రేమ కథ వింటే ఒక క్షణం మౌనంగా మారిపోయేవాడు. సంవత్సరాల తర్వాత ఒక చల్లని సాయంత్రం ఒక కేఫ్లో వారు మళ్ళీ ఎదురుపడ్డారు. ఈసారి కన్నీళ్లు లేవు, అలాగని ప్రశ్నలు లేవు. కేవలం ఒక చిరునవ్వు మాత్రమే. మన ప్రేమ బతికే ఉందా అని అరవింద్ అడిగాడు. అనన్య నెమ్మదిగా సమాధానం చెప్పింది. కొన్ని ప్రేమలు కలిసి ఉండాల్సినవి కావు. అవి మనం ఎవరమయ్యామో చెప్పడానికి మాత్రమే వస్తాయి అని చెప్పింది. వారు వేర్వేరు దారుల్లో నడిచారు. కానీ ఆ వర్షంలో మొదలైన ప్రేమ ఇప్పటికీ వారి హృదయాల్లో మృదువుగా నడుస్తూనే ఉంది. ఇది ముగింపు కాదు, ఇది జీవితాంతం మిగిలే ప్రేమ జ్ఞాపకం. కేఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనన్య ఒక క్షణం ఆగింది. వెనక్కి తిరిగి చూడాలనిపించింది. కానీ ధైర్యం చాలలేదు. అరవింద్ కూడా అలాగే నిలబడ్డాడు. ఇద్దరి మధ్య మాటలు లేవు, కానీ చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఆ రాత్రి అనన్యకి నిద్ర రాలేదు. పక్కన భర్త ఉన్నాడు, కానీ మనసంతా పాత జ్ఞాపకాలతో నిండిపోయింది. నేను తప్పు చేస్తున్నానా అన్న ప్రశ్న ఆమెను లోపల నుంచి తినేస్తుంది. ఇంకోవైపు అరవింద్ ఎన్నో విజయాలు సాధించిన మనిషి, కానీ ఒక్క నిర్ణయం ముందు బలహీనమయ్యాడు. ఇప్పుడైనా తనను అడగాలా అని ఆలోచించాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అనన్యకి మెసేజ్ వచ్చింది. నన్ను కలవాలి చివరిసారి అని మెసేజ్ వచ్చింది. ఆ మాటలు ఆమె చేతులను వణికాయి. ఇది తప్ప లేదా జీవితంలో మిగిలిపోయిన ప్రశ్నకు సమాధానమా? వారు కలిశారు. ఈసారి వర్షం లేదు, కానీ ఆకాశం మబ్బులతో నిండిపోయింది. అరవింద్ స్పష్టంగా అన్నాడు, నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను, కానీ నిన్ను లాగేసుకోవాలనుకోలేదు. అనన్య కళ్ళల్లో ఆ మాటకు నీళ్లు తిరిగాయి. నేను ప్రేమిస్తున్నాను, అందుకే వెళ్ళిపోయాను. ఆ మాట ఇద్దరికీ శాంతినిచ్చింది. వారు ఆలింగనం చేసుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు,
కేవలం మనసుతో వీడ్కోలు చెప్పారు. అనన్య ఇంటికి తిరిగి వెళ్ళింది. ఈసారి మనసు తేలికగా ఉంది. అరవింద్ కొత్త ఊరికి వెళ్ళిపోయాడు. కొత్త జీవితం మొదలుపెట్టాడు. ప్రేమ గెలవలేదు, కానీ వారిని మంచి మనుషుల్ని చేసింది. కొన్ని ప్రేమలు జీవితం మార్చడానికి వస్తాయి, జీవితాంతం కలిసి ఉండడానికి కాదు. అనన్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె మనసు మాత్రం స్థిరంగా ఉండలేదు. ఏదో అసంపూర్తిగా మిగిలిపోయింది. కొన్ని రోజులు అలానే గడిచాయి. ఆమె భర్త ఈ మార్పును గమనించాడు. నిన్ను ఏదో బాధిస్తుంది అనన్య, నిజం చెప్పు అన్నాడు మృదువుగా. ఆ క్షణంలో అనన్య తొలిసారి భయపడలేదు. అన్నీ చెప్పేసింది. పాత ప్రేమ విడిపోయిన కారణం, ఇప్పటికీ మిగిలిన భావాలు. ఆ మాటలు విన్న తర్వాత ఆయన చాలాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, నువ్వు అబద్ధంగా నా పక్కన ఉంటే అది నాకు అవసరం లేదు. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. ఆ మాటలు అనన్య కళ్ళల్లో నీళ్లను తెచ్చాయి. అది బాధ కాదు, కృతజ్ఞత. కొన్ని నెలల తర్వాత ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఎలాంటి ద్వేషం లేకుండా అనన్య ఒంటరిగా నిలబడింది, కానీ బలంగా నిలబడింది. అదే సమయంలో అరవింద్ కూడా తన జీవితాన్ని నిజాయితీగా ఎదుర్కొన్నాడు. పాత ప్రేమను మరచిపోవాలని కాదు, మళ్ళీ గౌరవంగా స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. ఒక ఉదయం అనన్య ఫోన్ మోగింది. ఇప్పుడు మనమిద్దరం స్వేచ్ఛగా ఉన్నామా అని అరవింద్ అడిగాడు. ఆమె ఆ మాటకు నవ్వింది. ఇప్పుడు మనం నిజంగా మనమే. వారు మళ్ళీ కలిశారు. ఈసారి దాచుకోవాల్సిన ప్రేమ లేదు, భయపడవలసిన భవిష్యత్తు లేదు. చిన్న పెళ్ళి, అతిపెద్ద హంగు లేదు, కానీ అపారమైన ప్రేమ ఉంది. వర్షం మళ్ళీ కురిసింది, కానీ ఈసారి విడిపోవడానికి కాదు. అనన్య అరవింద్ చేతిని పట్టుకొని ఇలా అంది, ఇప్పుడైనా ఇది నిజమైన ముగింపా అని అడిగింది. అరవింద్ నవ్వుతూ సమాధానం చెప్పాడు, కాదు, ఇది మన ప్రేమకు నిజమైన ఆరంభం, ముగింపు కాదు, కొత్త జీవితం అని చెప్పాడు. చిన్న ఇంటి ముందు మామిడి చెట్టు కింద అనన్య అరవింద్ పక్కనే కూర్చుంది. సాయంత్రం సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్నాడు. ఇప్పుడు మాటలు అవసరం లేదు, నిశ్శబ్దమే ప్రేమగా మారింది. అరవింద్ ఆమె చేతిని బలంగా పట్టుకున్నాడు. ఈసారి వదిలిపెట్టే భయం లేదు. కాలం, పరిస్థితులు ఇవన్నీ ఇక మధ్యలో లేవు. అనన్య నెమ్మదిగా అంది, మన ప్రేమ ఇంత దూరం తిరిగి ఇక్కడికి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అరవింద్ ఆ మాటకు చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. దారి తప్పిన మనసు సరైన చోటుకే తీసుకొచ్చింది అని చెప్పాడు. వారి జీవితంలో ఇక పెద్ద హామీలు లేవు, కానీ ప్రతిరోజు ఒకరినొకరు ఎంచుకోవాలనే నిర్ణయం ఉంది. వర్షం చినుకులు మొదలయ్యాయి. అనన్య ఆకాశాన్ని చూసి నవ్వుకుంది. ఇప్పుడు వర్షం అంటే విడిపోవడం కాదు, కలిసి ఉండటం. చెట్టు ఆకుల మధ్య నుంచి సూర్యుడు చివరి కిరణాన్ని పంపాడు. అది వారి మీద పడింది. ప్రేమ గెలిచింది అని కాదు, నిజాయితీగా గెలిచింది అని అర్థం. అక్కడితో కథ ముగియలేదు, అక్కడితో జీవితం మొదలైంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కనుక, అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.